సిఈసి ఆదేశాలను ఏపీ ప్రభుత్వం ధిక్కరించడంపై ఈసీ ఘాటుగా స్పందించింది. సార్వత్రిక ఎన్నికల సమయంలో పోలీస్ శాఖలోని అన్ని విభాగాలు ఈసీ పరిధిలోకి వస్తాయని ఏపీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తేల్చి చెప్పారు. ఏపీ ప్రభుత్వం హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై తమ వాదనలు రేపు వినిపిస్తామని ఆయన తెలియజేశారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ లేకుండా పోలీస్ వ్యవస్థ ఉంటుందా అని ద్వివేది ప్రశ్నించారు. ఇంటెలిజెన్స్తో సంబంధం లేకుండా ఎన్నికల నిర్వహణ ఎలా ఉంటుందన్నారు. ఏపీ పరిణామాలను సిఈసి నిశితంగా పరిశీలిస్తోందన్నారు. రాష్ట్రంలోని వాస్తవ పరిణామాలను ఎప్పటికప్పుడు సిఈసికి తెలియజేస్తున్నామని ఆయన చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ ప్రభుత్వం మధ్య జీవోల వార్ నడుస్తోంది. పోలీసు ఉన్నతాధికారుల బదిలీలపై టీడీపీ తీవ్రంగా స్పందించింది. పరిధిలో లేని అంశాలపై సిఈసి అతిగా వ్యవహరిస్తోందని టీడీపీ ఎదురుదాడికి దిగింది. ఈసీ చర్యను తీవ్రంగా నిరసిస్తూనే న్యాయ పోరాటానికి సైతం సిద్ధమైంది. ఏపీలో 3 పోలీసు ఉన్నతాధికారులను బదిలీ చేయాలంటూ సిఈసి జారీ చేసిన ఆదేశాలపై ఏపీ ప్రభుత్వం ముప్పేట దాడికి దిగింది. ఈసీ ఆదేశాల మేరకు ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావు, కడప, శ్రీకాకుళం ఎస్పీలను బదిలీ చేస్తూ రాత్రి జారీ చేసిన జీవోలను అప్పటికప్పుడు ఉపసంహరించుకుంది. ఇంటెలిజెన్స్ డీజీ బదిలీని నిలిపేసిన ఏపీ ప్రభుత్వం శ్రీకాకుళం, కడప ఎస్పీలను బదిలీ చేస్తూ జీవో జారీ చేసింది. ఎన్నికల నిబంధనల ప్రకారం ఇంటెలిజెన్స్ డీజీ ఎన్నికల సంఘం పరిధిలోకి రారని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ఏపీ ప్రభుత్వం తమ వాదనను సమర్థించుకునేందుకు గతేడాది నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా జారీ చేసిన జీవోను విడుదల చేసింది. దీని ఆధారంగానే నిన్న రాత్రి 3 ఉన్నతాధికారులను బదిలీ చేస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 716ను రద్దు చేస్తూ జీవో నెంబర్ 720ను విడుదల చేసింది. ఇందులో 3 ఉన్నతాధికారుల బదిలీని రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా ప్రకటించారు. ఇదే సమయంలో కడప, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలను జీవో నెంబర్ 721 ద్వారా తిరిగి బదిలీ చేశారు. ఉన్నతాధికారులను తప్పించాలన్న సిఈసి ఆదేశాల వెనక దురుద్దేశ్యాలున్నాయంటూ ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఈసీ పరిధిలో లేని ఉన్నతాధికారిని బదిలీ చేయాలంటూ చెప్పడం రాజ్యాంగ విరుద్ధం అంటూ పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ విచారణకు స్వీకరించిన హైకోర్టు దీనికి సంబంధించిన అధికారిక పత్రాలు ఇవ్వాలంటూ ఆదేశించింది. ఇదే సమయంలో తమ వాదనలు కూడా వినాలంటూ వైసీపీ నేతలు దాఖలు చేసిన పిటిషన్ను విచారించింది. కేసులో వాదనలు ఇంకా కొనసాగాల్సి ఉన్నందున గురువారం సమయం ఇస్తామంటూ కేసును వాయిదా వేసింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సమాధానం ఇచ్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కూడా సిద్ధమైంది. సార్వత్రిక ఎన్నికల్లో తమకు అన్ని రకాల అధికారాలు ఉంటాయని ఈసీ చెబుతోంది. చట్ట ప్రకారం విధులు అతిక్రమించినప్పుడే తాము జోక్యం చేసుకుంటామన్నారు. పూర్తి నివేదికల తర్వాతే తాము నిర్ణయం తీసుకుంటామని చెప్పడంతో గురువారం నాటి వాదనలపై తీవ్ర ఉత్కంఠ రేగుతోంది.